chapter. లూకాసు వార్త 15వ అధ్యాయం. Here we are told of the seeking Savior and the shepherd who goes to find his lost sheep. ఇక్కడ వెదకేటువంటి రక్షకుని గురించి, తప్పిపోయినటువంటి గొర్రెలు వెతుకుతూ ఉండేటువంటి కాపని గురించి చెప్పబడినది. And also of a woman who would normally, if she lost her jewel, sweep till she finds it. తన ఆభరణాలు పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ సాధారణముగా కనుగొనే వరకు దానిని వెతుకుతున్నటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడినది. Now, we often think that God is somewhere so indifferent towards our condition. మనం ఏమని తలుస్తామంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మన స్థితి విషయమైన ఏమీ పట్టించుకోడు అని. Now, ఇప్పుడు as the father was waiting, తండ్రి కనిపెట్టి ఉంటుండగా, look at the 20th verse. 20వ వచనాన్ని చూడండి. This young man, when he had lost everything, ఈ కుర్రవాడు సమస్తమును కోల్పోయిన తరువాత he said, చెప్పాడు, let me go to my father. నేను నా తండ్రి వద్దకు వెళతాను. I am suffering here. నేను ఇక్కడ ఎంతో There's బాధపడుతున్నాను. no one to feed me. నాకు పోషించేవారు ఎవరు లేరు. I am worse than the pigs. పందుల కంటే దురవస్థలోనే ఉన్నాను. Pigs have got enough food, పందులకే సరిపోయినంత ఆహారం ఉన్నది, but I don't have any. అయితే నాకు ఏ ఆహారం కూడా లేదు. But in my father's house, అయితే నా తండ్రి ఇంటిలో how many servants have food? ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. So, కాబట్టి when he rose up and came back, అతడు లేచి తిరిగి వచ్చిన తర్వాత, that is, rose and began to make his way back, అనగా లేచి తిరుగు ప్రయాణం తండ్రి వద్దకు రావడానికి ప్రారంభించిన తర్వాత what happened? ఏం జరిగినది? The father saw him a great way off. ఇంకా చాలా దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి, Great way off. అతను ఇంకా చాలా దూరముగా ఉండగానే, That looks like my son. అతడు నా కుమారుడిలాగా కనబడుతున్నాడు. He is very different from when he took off from my palace. నా యొక్క భవనం నుండి వెళ్ళిపోయిన నాటికంటే ఇతని ముందు చాలా వ్యత్యాసంగా కనబడుతున్నాడు. Of course, he had been keeping the pigs. ఎందుకంటే అతడు అప్పటి వరకు కూడా పందులను కాయిచూ ఉండినాడు కాబట్టి. He must have been very different in his appearance. అతడు కనబడడానికి ఎంత వ్యత్యాసంగా ఉండినాడు. But కానీ a father's eye, అయితే తండ్రి యొక్క కళ్ళు, a waiting father, ఒక కనిపెట్టే తండ్రి, what did he say? ఆయన ఏం చెప్పారు? That is my son. అతడే నా కుమారుడు. I will run and receive him. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని స్వీకరిస్తాను. So, my dear friends, కాబట్టి నా స్నేహితులారా, who is the one who is waiting? కనిపెట్టుచుండినటువంటి వారు ఎవరు? The living God, సజీవుడైన దేవుడు, the loving Savior. ప్రేమ కలిగిన రక్షకుడు. He is waiting for you. ఆయన మీ కొరకు కనిపెట్టుచున్నారు. Do you think the Prime Minister is going to wait 10 minutes for me? నా కొరకు ప్రధానమంత్రి గారు కనీసం 10 నిమిషాలను కనిపెట్టి ఉంటారని మీరు తలస్తారా? See, we go to the dentist or to the hospitals. ఒక దంత వైద్యుని వద్దకు గాని ఆసుపత్రికి గాని మనం వెళ్తాము. How long we wait? ఎంతసేపు అక్కడ మనం కనిపెడతాము. We have learned to wait for so many things. అనేక వాటి కొరకు కనిపెట్టి ఉండడాన్ని మనం నేర్చుకున్నాము. I have waited in mechanics, car mechanics, కారు మెకానిక్ దగ్గర, bicycle mechanics. సైకిల్ మెకానిక్ దగ్గర వేచి ఉండడాన్ని నేను I నేర్చుకున్నాను. have waited at the tailor's place. బట్టలు కుట్టే వాని దగ్గర కనిపెట్టి ఉండడం I కూడా నేను have చేశాను. waited with the man who was ironing my clothes. నా బట్టలు ఇస్త్రీ చేసే వాని దగ్గర కూడా నేను కనిపెట్టాను. Oh yes, we wait everywhere.
మనము ప్రతి చోట కనిపెడతాము. For a bus, oh, how long I have waited for buses. బస్సుల కొరకు నేను ఎంత కాలం కనిపెట్టినాను. All right. సరే. So we think. కాబట్టి మనం తలస్తాము. We are also waiting for God. దేవుని కొరకు కూడా మనం కనిపెడుతూ ఉన్నాము. No. లేదు. It is God who is waiting for you. దేవుడే నీ కొరకు కనిపెట్టుచున్నారు. Now if you turned to the 3rd chapter of Revelation, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే there is a terrible description of one of the churches of that time. ఆ కాలంలో ఉండినటువంటి ఒక సంఘం గురించినటువంటి భయంకరమైన వివరణ ఉన్నది. 17th verse. 17వ వచనము. Because thou sayest, I am rich and increased with goods, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని నీవు, and have need of nothing, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు, and knowest not that thou art wretched, నీవు దౌర్భాగ్యుడవును, miserable, దిక్కుమాలిన వాడవును, and poor, దరిద్రుడవును, and blind, గ్రుడ్డివాడవును, and naked. దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. Listen. వినండి. Who is being described in these words? ఈ మాటలలో ఎవరిని గురించి వివరించబడినది? About one of the groups of people who were saying we are good Christians. మేము మంచి క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి ఆ ఒక గుంపును గురించి ఇవి చెప్పబడినవి. Let me tell you, నేను మీతో చెప్పాలి, this country has not seen good Christians. ఈ దేశము మంచి క్రైస్తవులను చూడలేదు. I feel ashamed. I feel very sad. దాని విషయమై నేను ఎంతో విచారపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. This country has not seen real Christians. ఈ దేశము ఇంతవరకు నిజమైన క్రైస్తవులను చూచి ఉండలేదు. How sad. ఎంత విచారం అది. Those who walk with God, దేవునితో నడిచేటువంటి వారిని, those whose righteousness exceeds the righteousness of religious humbugs, భక్తి పేరు చెప్పుకునే Pharisees, మోసగాళ్ళ కంటే పరిసయ్యుల కంటే అత్యధికమైనటువంటి నీతి కలిగినటువంటి వారు, who can be only described as the light of the world. లోకమునకు వెలుగై ఉన్నారని మాత్రమే చెప్పబడగలిగినటువంటి వారు. This country has not seen such people. అలాంటి వారిని ఈ దేశం ఇంకా చూచి ఉండలేదు. Mother, తల్లులు, you have not produced such people. అలాంటి వారిని మీరు సిద్ధం చేయలేదు. If you were a humble person, మీరు కనుక దీనులుగా ఉండినట్లయితే, if you really know Jesus, నిజంగా యేసుని మీరు ఎరిగి ఉండినట్లయితే, you will desire that your children should be the light of the world. మీ పిల్లలు లోకమునకు వెలుగుగా ఉండాలని మీరు కోరుకుంటారు. Father, తండ్రులు, you work hard to get some food on the table, భోజన బల్ల మీద భోజనం సిద్ధపరచడానికి మీరు కష్టపడి పనిచేస్తారు. to pay for your children's education. మీ పిల్లల విద్య కొరకు చెల్లించడానికి కష్టపడి పనిచేస్తారు. But if you are a real father, అయితే మీరు నిజమైన తండ్రి అయితే, you would desire that your children should be the light of the world. మీ పిల్లలు లోకమునకు వెలుగుగా ఉండాలని మీరు కోరుకుంటారు. My father, మా నాన్నగారు before he died, ఆయన చనిపోకడానికి he ముందు told me something which I could hardly believe. నేను నమ్మలేనటువంటి దానిని ఆయన నాతో చెప్పినారు. You know what he said? ఆయన ఏం చెప్పారు తెలుసా? God told me దేవుడు నాతో చెప్పారు that he is going to use you more than he used me. దేవుడు నన్ను వాడుకున్న దానికంటే నిన్ను ఎక్కువగా వాడుకొనబోతున్నారు. Oh, I was amazed. I could not believe that. నేను ఎంత ఆశ్చర్యపడ్డానంటే దాన్ని నమ్మలేకపోయినాను. Because ఎందుకంటే in my father's ministry, మా నాన్నగారి సేవలో I could see wicked people, drunkards, murderers, దుష్టులు, త్రాగుబోతులు, నరహంతకులు, all kinds of leaders, అన్ని రకముల నాయకులు,
hiding sins, stealing things, పాపములను దాచిపెడుతూ వస్తువులను దొంగిలిస్తూ ఉండినవారు turning to righteousness. నీతి వైపు తిరగడాన్ని నేను చూచినాను. And all the miracles of the Bible, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతములన్నీ కూడా, including the raising of the dead, చనిపోయిన వారిని బ్రతికించడం అనేటువంటి అద్భుతంతో కూడా, taking place in the ministry, in the lives of simple people converted in my father's meetings. మా నాన్నగారి కూటములలో మారుమనసు పొందినటువంటి సామాన్య ప్రజల సేవలో కూడా ఇలాంటివి జరగడం నేను చూచినాను. Now my dear friends, ప్రియ స్నేహితులారా, that's a father, తండ్రి అంటే అలా ఉండాలి. praying father. ప్రార్థన చేసే తండ్రి. He wanted that I should be indeed a person who will glorify God. నిజముగా దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తిగా నేను ఉండవాలని తండ్రి కోరుకున్నాడు. Look at the fathers and mothers of today. అయితే ఈనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులను మీరు చూడండి. Oh, my son should get a job in Hyderabad for 40,000. నా కుమారుడికి 40,000 జీతం వచ్చేటువంటి ఉద్యోగం తప్పనిసరిగా హైదరాబాద్లో రావాలి. And with the computer skills he may be sent to America. అతనుకున్న కంప్యూటర్ నైపుణ్యంతో అమెరికాకు పంపించబడాలి. And then he can earn some more. అప్పుడు అక్కడ ఇంకా ఎక్కువగా సంపాదిస్తాడు. That's all. అంతేనా? The love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. That's all you want from your son? మీ కుమారుడి దగ్గర నుంచి మీరు కోరుకునేది అదేనా? So what do you want your son to do? మీ కుమారుడు ఏం చేయాలో మీరు కోరుకుంటున్నారు? Oh, you must build a nice house. అతడు ఒక మంచి ఇల్లు కట్టాలి. And he must have a car. ఆయనకు ఒక కారు ఉండాలి. And he must have 6 wives. ఆయనకు 6 భార్యలు ఉండాలి. Correct? అది అవునా? You're a father? మీరు తండ్రి అయ్యండి. Of course, when money goes up, డబ్బు అనేది బాగా పెరిగినప్పుడు drink will go up. త్రాగుడు కూడా పెరుగుతుంది. Greed will go up. పేరాశ పెరుగుతుంది. Oppression will go up. అణచివేత అనేది కూడా పెరుగుతుంది. If he does not oppress anybody, he will oppress his wife. ఆయన ఎవరిని అణచివేయకపోతే భార్యనైనా అణిచేస్తాడు. Because ఎందుకంటే he is a greedy man. అతడు పేరాశ కలిగిన వాడు కాబట్టి All he wants is money. అతనికి కావాల్సినంత డబ్బే. Oh, he tells his wife, తన భార్యతో అతడు చెప్తాడు, see, you're wasting all my money. నీవు నా డబ్బంతా వృధా చేస్తున్నావు. Yes, I have seen many big people oppressing their wives. అవును, చాలా మంది పెద్దవాళ్ళు అనబడేటువంటి వారు ఆ విధంగా భార్యలను అణిచివేయడాన్ని నేను చూశాను. And laughing at their wives. వారి భార్యలను చూసి నవ్వడము. See how I am living. చూడండి నేను ఎలాగ జీవిస్తా ఉన్నాను. I can go to any woman. నేను ఏ స్త్రీ వద్దకైనా వెళ్ళగలను. Listen, my dear friend. వినండి స్నేహితులారా. The love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. And today, ఇవాళ if your qualities should be catalogued, what would be the first quality? మీ గుణగణాలన్నీ కూడా ఒక జాబితాగా రాసినట్లయితే మొదటగా ఏది ఉంటుంది? What is the word which comes most often or heard in your house? మీ ఇంటిలో మీరు ఎక్కువగా మాట్లాడుకునేది లేక వినబడేది ఆ మాట ఏమిటి? From the morning till night. ఉదయం నుండి రాత్రి వరకు కూడా Money, 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 money. డబ్బు 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 డబ్బు. And you think you're going to be happy? దాన్ని బట్టి మీరు సంతోషంగా ఉంటారని తలంచబోతున్నారా? No. లేదు. The Bible says బైబిల్ సెలవిస్తుంది that you're only going to bring upon yourself many sorrows. నీ మీదకి నీవే అనేక దుఃఖములను తీసుకొని రాబోతూ ఉన్నావు. That you're going to drown yourself in many sorrows. అనేక దుఃఖాలలో నీవు మునిగిపోబోతూ ఉన్నావు. So, కాబట్టి what is the Bible describing here? ఇక్కడ బైబిల్ దేనిని వివరిస్తూ ఉన్నది? A group who call themselves Christians. క్రైస్తవులను పిలిపించుకునేటువంటి ఒక గుంపు. You say you're rich and increased with goods. నేను ధనవంతుడను, ధనవంతుడు చేస్తున్నాను నీవు చెప్తున్నావు. You say you have need of nothing. నాకేమీ కొదవలేదని నీవు చెప్తున్నావు. But thou knowest not that thou art poor. నీవు దరిద్రుడవని ఎరుగవు నీవు. And miserable.
దిక్కుమాలిన వాడవు, and wretched, దౌర్భాగ్యుడవు, and blind, గుడ్డివాడవు, and naked. దిగంబరుడు ఉన్నావని నీకు తెలియదు. You don't even know that you are naked. నీవు దిగంబరుడు ఉన్నావనే సంగతి కూడా నీకు తెలియదు. You know, folks, ప్రియులారా, we don't see that we are naked, do we? మనం దిగంబరులుగా ఉన్నామని మనం చూసుకోవడం లేదు, అవును కదా? Oh, how sad. ఎంత విచారం అది. You know, when I was coming today from Hyderabad, నేదిన ముందు హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తూ ఉండగా, passing through some of the bazaars కొన్ని బజార్లు on the road, రోడ్డు మీద వస్తున్నప్పుడు కొన్ని బజార్లు దాటి వస్తూ ఉన్నాను. I felt very sad. నేను చాలా విచారపడినాను. How many of these people do not know that Jesus loves them? Jesus became the prayashchit bali for their sins. యేసు వారిని ప్రేమిస్తూ ఉన్నారని, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి అయినారని ఎంతమంది ప్రజలకు తెలియదు. Now, that is our nakedness. అదే మన దిగంబరత్వం. Clear. స్పష్టం. Our shame is clear. మన సిగ్గు అనేది స్పష్టంగా కనబడుతున్నది. We have done very little, nothing. మనం దాదాపుగా ఏమీ చేయలేదు. Oh, how sad. ఎంత విచారం అది. And the last command of Jesus is, యేసు యొక్క చివరి ఆజ్ఞ, take this good news to every creature. సమస్త సృష్టికి కూడా మీరు ఈ సువార్తను తీసుకొని వెళ్ళండి. To every man and woman. ప్రతి స్త్రీ పురుషుని వద్దకు. Have we taken it to Siberia? సైబీరియాకు మనం ఈ సువార్తను తీసుకొని వెళ్ళినామా? Have we taken it to China? చైనాకు తీసుకొని వెళ్ళినామా? The fellowship is beginning to work very close to China, చైనాకు సమీపంలో సహవాసం, బర్మాకు సమీపంలో సహవాసం, బంగ్లాదేశ్ సమీపంలో, and many of these other, of course, in Nepal. నేపాల్లో అనేక స్థలంలో సహవాస సేవ అనేటువంటిది మనం ప్రారంభించాము. And people are turning to the Lord. ప్రజలు ప్రభువు వైపు తిరుగుతూ ఉన్నారు. And some of our brothers and sisters are doing great sacrificial work. మన సోదరులు కొందరు ఎంతో త్యాగంతో కూడినటువంటి సేవ చేస్తూ ఉన్నారు. But only in this fellowship. అయితే ఈ సహవాసంలో మాత్రమే We don't talk about sacrifice. త్యాగం గురించి మాత్రమే మాట్లాడము. Because ఎందుకంటే whatever I may sacrifice, నేను ఎలాంటి త్యాగం చేసినప్పటికీ, if you put it beside the cross, శిలువ ప్రక్కన మీరు దాన్ని పెట్టేటట్లయితే, it is nothing. అది ఏమీ లేనట్లే. So why don't talk about sacrifice? కాబట్టి నేను త్యాగాన్ని గురించి మాట్లాడను. Even if I die on this platform, ఈ వేదిక మీద నేను చనిపోయినప్పటికీ కూడా, it doesn't matter. It's not sacrifice. అది విలువలేనిదే, అది త్యాగం కాదు. I owe this truth, this gospel to you. నేను ఈ సువార్త చెప్పుటకు మీకు రుణపడి ఉన్నాను. I am only paying you my debt. నా రుణాన్ని నేను మీకు I చెల్లిస్తున్నాను. am only paying my great debt to the Lord Jesus. యేసుక్రీస్తుకు నేను ఇవ్వాల్సిన గొప్ప రుణమును తిరిగి చెల్లిస్తున్నాను. That's all. అంతే. No, don't think, oh, he's doing this, he's doing that, but great service. No. నన్ను గురించి ఆయన ఇచ్చేస్తున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు మీరు చెప్పొద్దు, వద్దు. Nothing. ఏమీ లేదు. What I am doing is nothing. నేను చేసేది ఏమీ లేదు. Listen. వినండి. You do not know that you're wretched. నీవు దౌర్భాగ్యుడైన విషయం నీకు తెలియదు. And do you wait for such people? అలాంటి వారి కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారా? The situation seems to be a really desperate and hopeless situation. పరిస్థితి ఎంతో దుర్భరముగాను ఎంతో నిరీక్షణ లేనటువంటి స్థితిగాను ఉంటున్నది. Thou knowest not. నీకు తెలియదది. You say you're rich నేను ధనవంతుడని, when you're poor. నువ్వు పేదవాడు దరిద్రుడవై ఉండి ధనవంతుడని చెప్తున్నావు. And you're increased with goods. ధనవృద్ధి చేసుకొని ఉన్నానని చెప్తున్నావు. Of course, we are all the time trying to buy this, buy that, increase this, increase that. కాబట్టి మనం ఎల్లప్పుడు ఇది కొని అది కొని దాన్ని వృద్ధి చేసుకోవాలి, దీన్ని వృద్ధి చేసుకోవాలి.
Listen. వినండి. Do you think that God should have patience with such people? అలాంటి వారితో దేవుడు సహనం కలిగి ఉండాలని మీరు తలస్తున్నారా? Well, I would say అయితే నేనైతే చెప్తాను, God has been too patient with me. నా పట్ల దేవుడు బహు సహనము కలిగి ఉండినారు. Let him be patient with others. ఇతరుల పట్ల కూడా సహనం కలిగి ఉండనివ్వండి. But కానీ judging ourselves strictly, మనల్ని గురించి మనం ఖచ్చితంగా తీర్పు తీర్చుకుంటే, do we deserve that God should keep waiting and waiting and waiting for us? మన కొరకు దేవుడు అలా కనిపెట్టి ఉండడానికి మనం తగిన వారమేనా? Is it not just to send us to our just judgment? తీర్పులోనికి మనల్ని పంపడానికే అది ఆయనకు న్యాయం కాదా? Is it not just that you and I are sent to hellfire? నీవు నేను నరకాగ్నికి పంపబడడం న్యాయం కాదా? Yes, it is. అవును, అది న్యాయమే. We have chosen many gods. మనం అనేక దేవతలను ఎన్నుకున్నాము. We have called everything God. ప్రతిదాన్ని మనం దేవుడిని పిలిచాము. We have called gold our God. మనకు బంగారము దేవతలు. We have called gold our God. బంగారమునే మన దేవుడని మనం పిలిచినాము. My dear friend, ప్రియ స్నేహితులారా, here the Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. If any man hear my voice, ఎవడైనా నా స్వరం విని, 20th verse, 20వ వచనము, Revelation 3rd chapter 20. ప్రకటన 3:20. If any man hear my voice, ఎవడైనా నా స్వరము విని, and open the door, తలుపు తీసిన ఎడల, I will come into him, నేను అతని యొద్దకు వచ్చి, and will sup with him, అతనితో కూడా భోజనం చేయుదును, and he with me. అతడు నాతో కూడా భోజనం చేయును. I am going to love him, I am going to be with him. నేను అతనిని ప్రేమించి అతనితో ఉండబోచున్నాను. I am waiting for him. నేను అతని కొరకు కనిపెట్టుచున్నాను. I am knocking. నేను తలుపు తట్టుచున్నాను. I am standing. నేను నిలవబడి ఉన్నాను. I am left outside. నేను బయట నిలవబెట్టబడి ఉన్నాను. But I am still waiting. అయినప్పటికీ నేను కనిపెట్టుచున్నాను. My dear people, నా పిల్లరా, how long do you want God to be waiting on you? నీ కొరకు ఎంతకాలం దేవుడు కనిపెట్టాలని మీరు కోరుచున్నారు? I am going to eat my supper by myself. నా భోజనం నేనే తింటాను. I am happy as I am. నేను ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నాను. I am rich and increased with goods. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. I don't want to see my nakedness. నా దిగంబరత్వాన్ని నేను చూడను. I don't want to admit my wretchedness. నా దౌర్భాగ్య స్థితిని నేను ఒప్పుకోను. When you are persisting in that kind of rebellion, అలాంటి తిరుగుబాటులో నీవు కొనసాగుతూ ఉంటే, why should God wait for you? అలాంటప్పుడు దేవుడు నీ కొరకు ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? Why should God pardon you? ఎందుకు దేవుడు మిమ్మల్ని క్షమించాలి? I don't see any reason why God should wait for a sinner like me. నా వంటి పాపి కొరకు దేవుడు కనిపెట్టుకొని ఉండటంలో నేను ఏ యోగ్యతను చూడడం లేదు. Why he should invite me? Come unto me, all you that labor. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారని ఆయన ఎందుకు నన్ను పిలవాలి? You know, some of us love to continue in our misery. We like to continue in our bondage. మనలో కొందరము మన దురవస్థలోను మన బంధకంలోను కొనసాగడానికి మనం ఇష్టపడతాం. Some of us love our addictions. మనము కొందరము మన వ్యసనంలో మనం ప్రేమిస్తున్నాము. Why should God release us? అలాంటప్పుడు దేవుడు ఎందుకు మనల్ని విడిపించాలి? No. లేదు. He is love. He is love. ఆయన ప్రేమయ్య ఉన్నారు. He is love. ఆయన ప్రేమయ్య ఉన్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He wants to release you. మిమ్మల్ని విడుదల చేయగోరుచున్నారు ఆయన. And he wants to bless you. మిమ్మల్ని దీవించగోరుచున్నారు. And he does not stop there. అంతటితో ఆయన అక్కడ ఆగరు. You know, all of us like blessing. మనందరికీ దీవెన అంటే ఇష్టమే. God's blessing.
దేవుని యొక్క ఆశీర్వాదము which no man can take away. ఏ మానవుడు తీసివేయలేనటువంటిది. But కానీ there is a further step. ఇంకొక అడుగు మీరు వేయాలి. There is a further step. Unnadi. మరొక అడుగు అనేది ఉన్నది. What is that? ఏంటి అడుగు? I will make you a blessing. నేను మిమ్ములను దీవెనకరముగా చేస్తాను. That's what God said to Abraham. అబ్రహాముతో దేవుడు అదే సెలవిచ్చారు. And now shall we keep Jesus waiting? ఇప్పుడు మనం యేసుని అలా కనిపెట్టుచూ ఉంచుదామా? No. లేదు. Let us tell him. ఆయనతో ఇప్పుడు చెప్దాము. Lord, I open the door. ప్రభువా నేను తలుపును తెరుస్తున్నాను. My creaky rusty door. నా తుప్పు పట్టినటువంటి తలుపు. I open it to you. మీ కొరకు నేను దాన్ని తెరుస్తున్నాను. I have opened it for all kinds of sins. అన్ని రకముల పాపాలకు నేను వాటిని తెరిచినాను. For all kinds of impurity. అన్ని రకముల అపవిత్రతకు నేను వాటిని తెరిచినాను. But now I open it to you. అయితే ఇప్పుడైతే నేను దానిని మీ కొరకు తెరుస్తున్నాను. I want you to come in. మీరు లోపలికి రమ్మని కోరుచున్నాను. I want you to sup with me. మీరు నాతో భోజనం చేయమని కోరుచున్నాను. I want you to have that close friendship with me. నాతో అతి సన్నిహితమైన సహవాసం మీరు కలిగి ఉండమని కోరుచున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you home. కొన్ని క్షణాలలో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపివేస్తాము. Tell God. దేవునితో చెప్పండి. Oh God. ఓ దేవా, wash me from my sins. నా పాపముల నుండి మీరు నన్ను కడగండి. How stubborn I am. How rebellious I am. నేను ఎంత మొండివానిగా తిరుగుబాటు చేసిన వానిగా ఉన్నాను. Why is it you're still waiting for me? ఎందుకొరకు ప్రభువా మీరు ఇంకా నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు? Why is it you're looking for me? Is he coming? Is she coming? అతడు వచ్చుచూ ఉన్నాడా? ఆవిడ వస్తున్నదని ఇంకా ఎందుకు మీరు నా కొరకు I see కనిపెట్టుకొని him ఉన్నారు? afar off. That must be my son. ఇదిగో నేను అతన్ని దూరం నుండి చూస్తున్న అతడు నా కుమారుడై ఉంటాడు. I will run and embrace him. నేను పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకుంటాను. Lord, we are not worthy of your embrace. ప్రభువా మీ కౌగిలింతకు మేము యోగ్యులము కాము. Tell God. దేవునితో చెప్పండి. Oh holy God. ఓ పరిశుద్ధ దేవా, I am not worthy of your embrace. మీరు కౌగిలించుకోవడానికి నేను యోగ్యుని కాను. I am worthy of hellfire. నేను నిత్య నరకాగ్నికి అర్హుడను. Cleanse me. నన్ను శుద్ధినిగా చేయండి. Wash me in your blood. మీ రక్తంలో నన్ను కడగండి. I will not keep you waiting anymore. ఇంకెంత మాత్రం మిమ్మల్ని అలాగ కనిపెట్టి ఉంచను ప్రభువా. Lord Jesus. ప్రభువైన యేసు, make me a new person. నన్ను నూతన వ్యక్తిగా చేయండి. And I will lift my neighbor. అప్పుడు నా పొరుగు వారిని నేను పైకి లేవనెత్తుతాను. Pray in your hearts. మీ హృదయాలలో ప్రార్థించండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Gracious Father. కృపగలిగిన తండ్రి, let your hand be upon these dear people. ఈ ప్రియుల మీద మీ హస్తాన్ని సాచండి. Forgive us, Lord Jesus. మమ్మల్ని క్షమించండి ప్రభువైన యేసు. We are worthy to be spewed. మేము ఉమ్మి వేయబడుటకే తగిన వారము. Even as you said about the Laodicean church. లౌదికే సంఘాన్ని గురించి మీరు చెప్పినట్లుగా we are worthy to be spewed. మేము మీ చేత ఉమ్మి వేయబడుటకే తగిన వారము. But కానీ you want to sup with us. మాతో భోజనం చేయాలని మీరు కోరుచున్నారు. And therefore, Lord Jesus, కాబట్టి ప్రభువైన యేసు, come to everyone here. ఇక్కడ ఉన్న ప్రతి వారి వద్దకు మీరు రండి. Let us not hide our sins anymore. ఇంకెంత మాత్రం కూడా మా పాపాలను మేము దాచిపెట్టకుండా చేయండి. Help us to put away our pride and our rebellion. మా గర్వమును తిరుగుబాటును మేము విడిచిపెట్టుటకు సహాయం చేయండి. Wash us from our sins. మా పాపముల నుండి మీరు మమ్మల్ని కడగండి. Please, Lord, దయచేసి ప్రభువా, touch everyone here. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.